వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనం చాటింగ్ టైంలో ఎమోజీస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. వాటిల్లో కొన్ని ఎమోజీస్ గురించి అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎమోజీస్ ఏముంటాయి, వాటి మీనింగ్ ఏంటి, అవి ఏ టైంలో యూజ్ చేస్తాము అనే విషయం అయితే తెలుసుకుందామండి. అంటే మన ఫీలింగ్స్ ఏ ఉన్నా కానీ వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇప్పుడు ఏ సోషల్ మీడియాలోనైనా ఎమోజీస్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా. సో వాటి గురించి అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. స్మైలీ ఫేస్ ఎమోజీ, చిరునవ్వు అంటే సంతోషాన్ని వ్యక్తపరచడం. ఎదుటి వ్యక్తి ఏదైనా హ్యాపీ న్యూస్ షేర్ చేసుకున్నప్పుడు మనం దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ఈ ఎమోజీని యూజ్ చేస్తాము. థింకింగ్ ఫేస్ ఎమోజీ అంటే ఆలోచిస్తున్నాను. మనకి ఏదైనా అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టినప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. అలానే ఎదుటి వ్యక్తి దేని గురించి అన్న అడిగినప్పుడు ఇంకా ఆ విషయం గురించి నేను ఇంకా ఆలోచిస్తున్నాను అన్నట్లు దీనికి ఆ టైంలో మనం ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. సాడ్ ఫేస్ ఎమోజీ అంటే విచారము లేక బాధ. ఏదైనా బాధలో కానీ లేక ఏదైనా సాడ్ సిచ్యువేషన్లో కానీ ఉన్నప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. అంటే ఏదైనా అనుకున్నది జరగలేదు అనేసి డల్ ఫేస్ పెడతాం కదా, అలాంటి టైంలో ఈ ఎమోజీని మనం యూజ్ చేసుకోవచ్చు. జిప్పర్ మౌత్ ఫేస్ ఎమోజీ అంటే షటప్ లేక నోరు మూసుకో ఇక ఆపు అని చెప్పడానికి ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు చెప్పిందే చెప్తూ విసిగిస్తూ ఉన్నప్పుడు మనం ఈ ఎమోజీని ఇక చాలు, చెప్పింది చాలు, ఆపండి అని చెప్పడానికి కూడా ఈ ఎమోజీని మనం యూజ్ చేయవచ్చు. ఫేస్ విత్ పార్టీ హార్న్ అండ్ పార్టీ హ్యాట్ అంటే వేడుకలు లేక సంబరాలు. ఎక్కువగా బర్త్డే విషెస్ చెప్పడానికి, ఇంకా పార్టీకి ఓకేనా లేక లెట్స్ డు పార్టీ అని అన్నప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేస్తాము. అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు పార్టీ లేదా అని అడుగుతాం కదా, అలాంటప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేయవచ్చు. రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ లాఫింగ్ కింద పడి దొర్లుతూ నవ్వడం అంటే మనం ఒక్కొక్కసారి తట్టుకోలేనంత నవ్వు వచ్చి, అంటే ఐస్లో నుంచి వాటర్ వచ్చి అంత నవ్వుతాం కదా, అలాంటప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. అంటే ఎదుటి వ్యక్తి ఏదన్నా ఫన్నీగా చెప్పినప్పుడు, కామెడీగా అనిపించినప్పుడు ఈ ఎమోజీని మనము యూజ్ చేయొచ్చు. న్యూట్రల్ ఫేస్ ఎమోజీ అంటే తటస్థం. ఏదైనా సందర్భంలో మనము ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎటు చెప్పలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము తటస్థంగా అంటే న్యూట్రల్గా అటు ఇటు కానీ సిచ్యువేషన్, అటు వాళ్ళకి చెప్పలేము ఇటు వీళ్ళకి చెప్పలేము అన్నట్టు తటస్థంగా ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. ఫేస్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ అంటే సంతోషంతో కూడిన కన్నీరు అంటే ఆనంద బాష్పాలని కూడా అంటారు. అంటే ఇది ఎక్కువ సెంటిమెంట్ టైంలో కానీ ఏదన్నా హెచ్చు అయినప్పుడు కానీ ఎక్కువ హ్యాపీగా ఉన్న సందర్భాల్లో దీన్ని యూజ్ చేయొచ్చు. క్రయింగ్ ఫేస్ ఎమోజీ అంటే ఏడవడం. ఏదైనా సాడ్ న్యూస్ విన్నప్పుడు, లేకపోతే ఏదన్నా బాగా బాధలో ఉన్నప్పుడు, లేదంటే మనకి లోన్లీ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అంటే డల్గా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ ఎమోజీని యూజ్ చేయవచ్చు. లౌడ్లీ క్రయింగ్ ఫేస్ ఎమోజీ అంటే పెద్దగా ఏడవడం, బిగ్గరగా ఏడవడం. అంటే తట్టుకోలేనంత బాధ వస్తుంది కదా అప్పుడప్పుడు, అలాంటప్పుడు ఆ బాధను వ్యక్తపరచడానికి ఈ ఎమోజీని యూజ్ చేసుకోవచ్చు. యాంగ్రీ ఫేస్ ఎమోజీ అంటే కోపము, చిరాకు, చాలా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఇరిటేషన్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎదుటి వ్యక్తి చెప్పింది నచ్చలేదు అని చెప్పడానికి కానీ ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు. ఎమ్మీ ఫేస్ ఎమోజీ అంటే రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అని చెప్పడానికి, ఏదన్నా ఫుడ్ కానీ అట్లా ఏదన్నా బాగుంది, ఎమ్మీగా ఉంది అని చెప్పడానికి ఈ ఎమోజీని యూజ్ చేయొచ్చు మనం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.